రామాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రతి పని మూఢనమ్మకాలతోనే సాగేది. కోడి కూస్తే శుభం, పిల్లి దారి దాటితే అపశకునం, శుక్రవారం కొత్త పని మొదలుపెట్టకూడదు, ఇలాంటి నమ్మకాలు గ్రామస్తుల జీవితాల్లో గాఢంగా నాటుకుపోయాయి. ఆ గ్రామంలో లక్ష్మయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా కష్టపడి పొలం సాగు చేసేవాడు. కాని వర్షం పడినా, పంట బాగున్నా, ఏ చిన్న సమస్య వచ్చినా దానికి కారణం మూఢనమ్మకాలేనని నమ్మేవాడు. ఒకసారి పంట ఎండిపోతే, నిన్న ఇంటి ముందు పిల్లి దాటింది, అందుకే ఇలా అయింది అని బాధపడేవాడు. అసలు కారణం నీటి కొరత అని ఆలోచించేవాడు కాదు. అదే గ్రామంలో సీత అనే యువతి ఉండేది. ఆమె పట్టణంలో చదువుకుని ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చింది. చదువుతో పాటు శాస్త్రీయ ఆలోచనలు కూడా ఆమెకు అలవాటయ్యాయి. గ్రామస్తుల మూఢనమ్మకాలు చూసి ఆమెకు బాధ కలిగేది. ఒకరోజు గ్రామంలో చిన్నారి జ్వరం బారిన పడింది. కాని పెద్దలు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లకుండా, ఓజా మంత్రాల కోసం పూజలు చేయించారు. పిల్ల పరిస్థితి మరింత క్షీణించింది. అప్పుడు సీత ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇవి మూఢనమ్మకాలు. జబ్బు దేవుడి కోపం వల్ల కాదు, సరైన చికిత్స లేకపోవడం వల్ల. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే బాగుపడుతుంది అని చెప్పింది. మొదట గ్రామస్తులు ఆమె మాట వినలేదు. కాని పిల్ల పరిస్థితి తీవ్రమవడంతో చివరకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ చికిత్సతో పిల్ల త్వరగా కోలుకుంది. ఈ సంఘటన గ్రామంలో మార్పు తీసుకొచ్చింది. లక్ష్మయ్య కూడా సీత దగ్గరకు వచ్చి, నాకు అర్థమైంది అమ్మా. నేను మూఢనమ్మకాల వల్లే చాలా అవకాశాలు కోల్పోయాను అని చెప్పాడు. ఆ తరువాత అతడు వ్యవసాయ అధికారుల సలహా తీసుకుని సాగు పద్ధతులు మార్చాడు. పంట మంచి దిగుబడినిచ్చింది. గ్రామస్తులు నెమ్మదిగా మారడం మొదలుపెట్టారు. మూఢనమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతాయని, విజ్ఞానం మరియు వివేకమే మనల్ని ముందుకు నడిపిస్తాయని వారు గ్రహించారు. రామాపురం ఇక మూఢనమ్మకాల గ్రామం కాదు, మార్పుకు నిదర్శనంగా మారింది. నీతి, మూఢనమ్మకాలు కాదు, జ్ఞానం మరియు శాస్త్రీయ ఆలోచనలే మన జీవితాన్ని వెలుగులోకి తీసుకెళ్తాయి.